హాయ్ అండి, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పట్టు చీరలకి మామూలుగా బయట ఇవి కుచ్చులు వేసుకుంటాం కదా, అలా కాకుండా శారీలో వచ్చిన ఈ థ్రెడ్తో కుచ్చు ఎలా వేయాలో చూపించబోతున్నాను. ఇది బయట సైడు ఒక్కొక్కసారి బ్లౌజ్ ఇటు పక్కే వచ్చేస్తుంది, లేకపోతే అటుపక్క ఫాల్ సైడ్ వస్తుంది. ఇక్కడ కింద చూపించారు కదా, అంటే దారాల్లాగా కాకుండా కొంచెము పీస్ లాగా అట్టా వచ్చి దాన్ని మాత్రం కట్ చేసేసుకోకండి, అంటే కింద కట్ చేసేసుకోకండి. ఎందుకంటే మనకు ముడి వేయడానికి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ముడి వేయడానికి దారాలు అనేది పీసులు పోకుండా అది ఉండడం వల్ల క్లాత్ అనేది నీట్గా ఉంటుంది. ఇది మాత్రం మర్చిపోకండి, లేకపోతే ఎక్కువ టైం పడుతుంది. ఇది దారాలు కూడా ఎక్కువ పొడవుగా ఉంచుకోండి, ఎందుకంటే మళ్ళీ అయినా కట్ చేసి ముడేసిన తర్వాత మనము ఇవి కట్ చేసేసుకోవచ్చు. లేకపోతే అంటే ఇది ఎక్కువ టైం పడుతుంది అండ్ ముడి వేయడానికి కూడా మనకు కూడా ఇంట్రెస్ట్ పోతుంది. సో అందుకని ఇవి కటింగ్ అనేది లాస్ట్లో చేసుకుందాం. అన్నీ ఈ ఫ్రిల్ అనేది ముడి వేసుకునేంత వరకు ఉంచేసుకొని, ఎంత తీసుకోవాలి అనే డౌట్ వస్తుంది కదా మీకు, అంటే ఎంత తీసుకొని ముడి వేయాలి అని. మన ఏలు మందం కానీ లేకపోతే 2 వేల మందంలో అలా తీసుకొని ఒక్కొక్కటి ఫ్రిల్ ఇలా ముడి వేసుకుంటే అప్పుడు మనకు కరెక్ట్గా వస్తుందండి. ఇది చాలామంది బయట మామూలుగా శారీ కుచ్చులు వేపించుకుంటారు. కొందరు పెద్దవాళ్ళు అయితే సేమ్ అవే అంటే కట్ చేసేసి కుట్టేసేసుకుంటారు, జిగ్జాగ్ అలా చేపించుకుంటారు. కానీ ఇలా బయటకు మాత్రం ఇలా కుచ్చులు ఉండేలాగా చూసుకుంటేనే నీట్గా ఉంటుంది. అంటే ఇది ఒక డిఫరెంట్ స్టైల్ కదా. సో కావాలంటే కానీ శారీలు ఉంటే బయట కుచ్చుళ్ళు కాకుండా కొంచెం కాస్ట్లు తక్కువగా ఉంటాయి కదా, వాటికి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అనేది పూర్తిగా చూడండి, అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. ఈ శారీ కుచ్చులు ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుంటున్నాను. ఒకవేళ ఇంకా మాకు సరిగా రాలేదనుకుంటే ఈ వాటర్ ఉంటాయి కదా, లైట్గా వాటర్ ఒక చిన్న గిన్నెలో పెట్టేసుకొని చేతికి అలా కొద్దిగా అంటుకుంటూ అప్పుడు ముడేసేయండి. అప్పుడు కూడా అంటే ఆ దారాలన్నీ బయటికి పోకుండా అన్నీ కరెక్ట్గా ఉండి ముడేయడానికి ఈజీగా ఉంటాయి. మరి ఎక్కువ వాటర్ శారీ మీద పడేయకండి, మరకలు అవుతాయి. సో అందుకని చూసుకొని ముడి వేసుకోండి, బాగుంటుంది. ఇలా ఒకదాని తర్వాత అన్నీ ముడి వేసాను కదా, లెంత్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇందాక చెప్పాను కదా, లెంత్ ఎక్కువ ఉన్నా మళ్ళీ లాస్ట్లో కట్ చేసుకోవచ్చు మనమని. ఇక్కడ కింద చూపించాను కదా, సేమ్ అలా క్లాత్ ఉండడం వల్లే నాకు చాలా ఈజీ అయిందండి ఈ కుచ్చులు అనేది పెట్టడం. లేకపోతే చాలా కష్టం అయిపోయిండు, అన్నీ విడిపోయినట్టు పోతాయి. దాన్ని మళ్ళీ అడ్జస్ట్ చేసుకొని అలా చేయడం కాకుండా ఇలా చేసేయండి. తర్వాత ఇవన్నీ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకున్నాను. ఇది కొద్దిగా అంటే అన్నీ ఒకటే సైజులో కట్ చేసేసుకోవాలి, లేకపోతే ఒకటి ఎక్కువ తక్కువ వస్తుంది. ఫైనల్గా అయితే చీర ఇలా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.